వరుసకు అల్లుడయ్యే వాడితో వివాహేతర బంధం పెట్టుకున్న ఓ అత్త కట్టుకున్నోడిని అత్యంత దారుణంగా హతమార్చింది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అటు ఖమ్మంలోనూ భర్తపై భార్య దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గడి తప్పిన భార్య కట్టుకున్నోడి ఎముకలకు కుళ్ళు అనే నానుడి నిజమైంది. ఓ ఇల్లాలి వివాహేతర బంధం భర్త హత్యకు కారణమైంది. మెదక్ జిల్లా పోతులబోగుడ గ్రామానికి చెందిన నరసింహులు, సుశీల భార్యభర్తలు. నరసింహులు మేస్త్రి పనులు చేసుకుంటూనే ఊరిలోనే ఓ చర్చి కట్టుకొని సువార్త ప్రకటిస్తుంటాడు. నరసింహులు భార్య సుశీల వరుసకు అల్లుడయ్యే కుమార్తో వివాహేతర బంధం కొనసాగించేదని తెలుస్తుంది. వీళ్ళ భర్త అడ్డని భావించారు. ఈ క్రమంలోనే ఏకాంతంగా చర్చిలో ప్రార్థన చేసుకుంటున్న నరసింహుల్ని ముసుగు వేసి వైర్ బిగించి హతమార్చారు. ఆ తరువాత చర్చిలోనే పాతిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ తొంట నరసింహులు అలియాస్ కేఎస్ దాసు ఈయన మేస్త్రి పని చేస్తుంటాడు. దాంతోపాటు పాస్టర్ కూడా ఒక చర్చి కట్టించుకొని పాస్టర్ కూడా పనిచేసుకోవడం జరిగింది. ఈయన గత నెల 15వ తారీఖు 15/9/2015 నుంచి ఔపీఎల్ జరిగింది. దానికి సంబంధించి ఈయన అన్నైన సొంత అన్న తొంటపోచయ్య 2-3 సార్లు ఈయన భార్య, ఇప్పుడు రెండో భార్య ఈమె ఉన్నామే, ఈమె పేరు సుశీల. ఈమెని అడిగితే ఇట్లా పూనాకి ఇక్కడికి మేస్త్రి పనికి పెట్టని చెప్పడం జరిగింది. ఒక ఏదో శవనైనా ఏదైనా సరే బొంద పెట్టినట్టుగా దాని మీద ప్లాస్టింగ్ చేసినట్టుగా వస్తాకే అనుమానంతో వాళ్ళని అడుగుతారికి ఈమెతో పాటు కుమార్ అనే వ్యక్తి ఈమెకి వరుసగా అల్లుడు అవుతుంటాడు. ఈ గత 3 సంవత్సరాల నుంచి తనతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది ఈమెకి. వీళ్ళిద్దరు కలిసి నిలదీయడంతో మేము చంపినాము, ఇక్కడ బొంద పెట్టామని చెప్పేసి జరిగింది. అదే టైంలో వీళ్ళు పారిపోవడం కూడా జరిగింది. నరసింహులు కనిపించకపోవడంతో సుశీలాను బంధువులు నిలదీశారు. ప్రతి క్షణం మాటలు మార్చడంతో అనుమానం వచ్చిన మృతుడి అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయంత్రం పూట 5 గంటలప్పుడు ఇట్లా చంపేసినట్టు అని సుశీల చెప్పింది. ఎక్కడ పెట్టిర్రు అని చెప్తే అందులో చంపేసి పాతినాము. మరి పాతి ఏం చేసిరా అంటే సిమెంట్ చేసి దానికి సాపేసి సాప మీద చింతపండు వరిసినాము, ఇక చూపిస్తా పండి అంట అని తీసుకొచ్చి చూపినాము. చర్చిలో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీసిన పోలీసులు సుశీల, కుమార్లపై కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.